అందరికి నేను మీ మేఘ్న. మీకు తెలుసనుకుంటా. మేబీ నా వాయిసే వినబడుతది. ఎప్పుడు చూసినా డైరెక్ట్‌గా ఇలాంటియైతే మాట్లాడడు. ఏదో అలా చిన్న యూట్యూబ్‌లో చిన్న వీడియోస్ చేస్తూ, అట్లా జాబ్‌కెళ్తూ, రొటీన్స్ అంటూ చేస్తాను. సో, నాకు యాక్చువల్‌గా చాలా ప్యాషన్ వీడియోస్ చేయడము, యాక్టింగ్ జేయడము. అంటే మన లైఫ్‌ని మనం చూడని ఫేస్‌ని ఒక కెమెరాలో గాని, ఒక ఫోటో ద్వారా గాని చూసడం నాకు చాలా ఇష్టం. అందుకే నేను ప్రతిసారి దాన్ని డిఫరెంట్‌గా నేను, నేను దాంట్లో ఉండాలి. మనం ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు, ఏమైనా జేసినప్పుడు యూజ్‌ఫుల్ అయ్యేలాగా ఇక్కడికెళ్ళాను, ఇక్కడున్నాను, ఇది తినాలి, అది తినొద్దు. సో, మేబీ నా దగ్గరున్న నెగెటివ్స్ ఇది వాడితే ఇలా ఉంటదనే పాయింట్ ఏదో ఒకటి చెప్తూ నేనైతే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. చాలా పీపుల్ తోటి మాట్లాడాలనైతే నాకుంటది. సో, మేబీ నేను ఇంట్రోవర్ట్ విత్ ఎక్స్‌ట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ ఎందుకు అని అంటానంటే, ఫస్ట్ నేను మాట్లాడను. ఒక్కసారి మాట్లాడిందంటే నా అంత ఎక్స్‌ట్రోవర్ట్ ఎవరుండరు. మేబీ చాలా సార్లు నేను ఇంట్రోవర్ట్ అంటే అందరూ షాక్ అయిపోతారు. ఏందిరా బాయ్ ఇది ఇంత మాట్లాడుతుంది. మళ్ళీ ఇంట్రోవర్ట్ అంటుంది. ఇంట్రోవర్ట్ ఇన్ ద సెన్స్ ఎక్స్‌ట్రోవర్ట్‌లో కూడా ఉంటారు. అదెందుకో చెప్పాలా? మనము ఏ డైరెక్ట్‌గా ఎళ్ళేసి టకటక హలో, హాయ్ అనేదేదో మాట్లాడం. సో, ఫస్ట్ మనం కంఫర్ట్ తెచ్చుకుంటాం. వాళ్ళేంటి? వాళ్ళెవరు? అసలక్కడ మనం మాట్లాడొచ్చా లేదా? ఫస్ట్ తెలుసుకుంటాం. దాని తర్వాతనే ఎక్స్‌ట్రోవర్ట్ మైండ్ సెట్ బయటికొస్తది. అప్పుడు మనం మాట్లాడాలనే పాయింట్ తీసుకొని మాట్లాడతాం తప్ప, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడాలి, ఏది పడితే అది జేయాలి, ఆ అవసరం లేకుండా అన్నిట్లలో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వడం అయితే ఉండదు. మేబీ ఎక్స్‌ట్రోవర్ట్ థింగ్స్ ఇవన్నీ. నా సైడ్ నుంచయితే నేను ఓవర్ థింకర్ ప్లస్ ఎక్స్‌ట్రోవర్ట్ కాబట్టి నా మైండ్ ఇలా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఎక్స్‌ట్రోవర్ట్ అయితే కామెంట్ చేయండి. బాయ్ మళ్ళీ కలుద్దాం. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాట్లాడదాం. మీరేమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఐ విల్ టాక్ ఆన్ దట్. ఓకే. బాయ్.